నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ బీజేపీలో నాయకత్వ మార్పునకు సమయం ఆసన్నమైందన్న ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో పార్టీని విజయ పదాన్ని నడిపిన ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ వస్తుందంటున్నారు. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడమే కాకుండా టీడీపీ జనసేనతో చక్కని సమన్వయం ఏర్పరిచిన పురంధేశ్వరికి కేంద్ర బాధ్యతలను అప్పగించాలనే ప్రతిపాదన ఉందంటున్నారు. ఇక ఇదే సమయంలో ఆమె వర్గాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యతిరేకిస్తుండడం వల్ల పార్టీలో గ్రూపు తగాదాలు పెరుగుతున్నట్లుగా హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. దీంతో పురంధేశ్వరి స్థానంలో కొత్త వారిని నియమించి గ్రూప్ వరకు ఫుల్ స్టాప్ పెట్టాలనే అంశాన్ని పార్టీ సీరియస్ గా పరిశీలిస్తుందని చెబుతున్నారు. ఇక ఏపీ బీజేపీలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత పురంధేశ్వరి మాటకు పార్టీలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని అంటున్నారు. అయితే ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజు పార్టీలో మళ్లీ యాక్టివ్ అవడంతో గ్రూప్ వార్ మొదలైందని టాక్ వినిపిస్తోంది. అంతవరకు పార్టీలో తమ వాదనను వినిపించేందుకు సరైన నేత లేరని వెనక్కి తగ్గిన అసమ్మతివాదులు వీర్రాజును తెరపైకి తెచ్చి పురంధేశ్వరికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఇక వాస్తవానికి పురంధేశ్వరికి పార్టీలో ఎంతో గౌరవం ఉన్నా తొలి నుంచి ఉన్న సంఘ సేవకుల మాట వినాల్సి రావడంతో ఆమెను నాయకత్వ స్థానం నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోందని చెబుతున్నారు. పురంధేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించిన నుంచి ఒక వర్గం వ్యతిరేకిస్తుందంటున్నారు. దీంతో ఆమె ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు కొందరు సీనియర్ నేతలు డుమ్మా కొడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితులను సీరియస్ గా తీసుకున్న కమలం పెద్దలు ముఠా కుమ్ములాటలను తగ్గించేందుకే కొత్త అధ్యక్షుడిని నియమించడం ఒకటే మార్గంగా భావిస్తున్నారు అంటున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేయాల్సి ఉండడంతో సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ చేయాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారంటున్నారు. పురంధేశ్వరిని తెప్పిస్తే ఓ ప్రధాన సామాజిక వర్గానికి దూరం అయ్యే అవకాశం ఉంటుందనే భయం కూడా సుజనా పేరు తెరపైకి రావడానికి కారణంగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన అనుభవం ఉంది. ఇక పార్టీయే ఎన్నడూ లేనంత విజయాన్ని అందించడంలో ముందుండి నడిపించిన పురంధేశ్వరికి కూడా తగిన స్థానం కల్పించాలని పార్టీ యోచిస్తోందని చెబుతున్నారు. గ్రూప్ వార్ వల్లే పురంధేశ్వరికి స్థాన చలనం కలిగించాల్సి వచ్చినా ఆ విషయానికి ప్రాధాన్యం లేకుండా చేయాలని అత్యంత జాగ్రత్తగా పావులు కదుపుతోందంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.